అందరూ కూడా ఈ యొక్క చండీ అనేటువంటిది 3 చరిత్రలతోని 13 అధ్యాయాలతోని 700 శ్లోకాలతోని చెప్పి ఉండడం జరిగింది. మార్కండేయ మహర్షి మార్కండేయ పురాణంలో ఈ యొక్క చండీ సప్తశతిని దేవి మహాత్మ్యాన్ని అంతా కూడా వివరించడం జరిగింది. ఈ యొక్క 700 ఏవైతే ఆ శ్లోకాలు ఉన్నాయో అవి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క అద్భుతమైనటువంటి మంత్రాలతో సమానం. అందుకనే చండీకి ఒక పేరేంటిదయ్యా అంటే ఆత్మవిద్య అని పేరు. ఆత్మవిద్య అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి చేసేటువంటి విద్య ఈ యొక్క చండీ సప్తశతి. మనల్ని మనం ఉద్ధరించుకోవడం అంటే మన లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను, అంటే మన లోపల ఉన్నటువంటి కామము, క్రోధము, మదము, మాత్సర్యము అనేటువంటి అరిషడ్ వర్గాలను జయించడానికి ఆ యొక్క మార్కండేయ మహర్షి మనకు చెప్పినటువంటి గొప్పనైనటువంటి విద్య ఈ యొక్క చండీ సప్తశతి. ఈ యొక్క చండీ సప్తశతిలో మొదటి 3 అధ్యాయాలు కూడా మహాకాళి అమ్మవారు అధిష్టాన దేవత ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మనస్సులో ఓం శ్రీ మహాకాళియే నమః అనుకుంటూ ఉండండి. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని యొక్క అతి దుర్లభమైనటువంటి మంత్రాలను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వింటూ ఉండండి. దయచేసి ఎవరు కూడా మాట్లాడగండి. ఓం నమః శండికాయే ఓం ఐం మార్కండేయోవాచ స్వాహా ఓం సావన్నిస్సూర్యజనయో యోమరక్కచ్చదేశమః నిశామజల్పత్యం విస్తనాదినోమ స్వాహా ఆయాన భావేన యథమన్వంతరాదివః సభభువమహాభాగ సావన్నిస్తనయోర్మే స్వాహా ఓం తారో దుషేంద్రే పూర్వం క్షేత్రం సముద్మః సరోధో నామ నాజా భూత్ సమస్తే క్షితిమండలే స్వాహా సమయ ప్రజాపుత్రాని గోరధాన భగవో శత్రువో భూవ విధ్వంసనస్తరా